హాయ్ అండి. ఈరోజు అటుకులు పల్లీలతో హెల్దీ స్నాక్ రెడీ చేద్దాము. ఆ రెసిపీ నేమ్ వచ్చేసి అటుకుల లడ్డు. ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఇలా ఒక కడాయి పెట్టేసి అందులోకి 2 బౌల్ల అటుకులను తీసుకున్నాము. ఈ అటుకులు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అటుకులు అయితే ఫ్రై అయిపోయాయి. చూడండి, మనం ఎలా అంటే ఇలా పొడి పొడి కావాలి. ఇలా అయినప్పుడు అటుకులు ఫ్రై అయిన అర్థం. ఇప్పుడైతే వేరే ప్లేట్లోకి తీసుకుందాం అటుకులని. ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక బౌలు పల్లీలు తీసుకుందాము. పల్లీలు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కూడా వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారిద్దాం. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోయిందాక పక్కన పెట్టేసేయాలి. పల్లీలు అయితే పూర్తిగా చల్లారిపోయాయి. వీటిపైన ఉన్న ఈ పొట్టంతా తీసేసి నీట్గా చేసేయాలి. తర్వాత ఈ పల్లీలను మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా అయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అటుకులు అనేవి మిక్సీ పడితే ఇలా రవ్వ రవ్వగా వస్తుంది. తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న ఈ పల్లీ పౌడర్లోకి ఈ అటుకుల పౌడర్ని వేసేసుకోవచ్చు. తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవాలి. తర్వాత నెయ్యి వేడెక్కాక మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ఫ్రై చేసుకోండి. ఈ జీడిపప్పు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. తర్వాత ఇందులోకి 1/2 బౌలు కొబ్బరి పొడి తీసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి పొడి తీసుకోండి, లేదంటే ఇలా ఎండు కొబ్బరి పొడి తీసుకోండి. దీన్ని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి. కొబ్బరి జీడిపప్పు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇదే ప్యాన్లోకి 2 బౌల్ల బెల్లం పౌడర్ తీసుకుందాము. బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం తీసేసుకోండి. ఈ బెల్లంలోకి కొద్దిగా వాటర్ వేసుకుందాము. 2 కప్పుల అటుకులు 1 కప్పు పల్లీలు, మొత్తం 3 కప్పులకి నేను 2 కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను. ఈ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోవాలి. బెల్లం అనేది ఇలా ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకంలోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న అటుకుల పౌడరు, పల్లీల పౌడర్ని వేసి మిక్స్ చేసేద్దాం. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కొబ్బరి పౌడర్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది, గట్టిగా అయిపోతే అయిపోతున్నట్టే. సో మనం గ్యాస్ ఆఫ్ చేసి ఇక చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవడమే. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేద్దాము, ఉడికిపోయింది. ఒక 5 to 10 minutes పక్కన పెట్టేద్దాం. పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు చేతితో కొద్ది కొద్దిగా తీసుకొని ఉండల్లా చుట్టుకోవడమే. ఇలా లడ్డూలా అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ చుట్టేసుకోవాలి. ఈ లడ్డు అయితే హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. హెల్దీ స్నాక్స్. పిల్లల్లో రక్తహీనత ఉన్న, రక్తం తక్కువగా ఉన్న, కాల్షియం ఐరన్ తక్కువగా ఉన్న ఈ లడ్డు అయితే హెల్ప్ చేస్తుంది. ఈ లడ్డు తినడం వల్ల వాటి పర్సంటేజ్ అయితే పెరుగుతుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకు రోజు ఒక్కటి తినిపించారంటే వాళ్ళలో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు తగ్గుతాయి, హెల్తీగా ఉంటారు. ఫైనల్గా అన్ని లడ్డూలు చుట్టడం అయితే అయిపోయింది. చూడండి, చూడడానికి అయితే డ్రై ఫ్రూట్ లడ్డు లాగా ఉంది, కానీ ఇది అటుకులు పల్లీలతో చేసిన లడ్డు. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.